నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ జీహెచ్ఎంసీ వర్కర్ బోయిన సుజాత గారు ఉన్నారు. జీహెచ్ఎంసీ వర్కర్స్ అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఇంతకుముందు మనం చాలా ఇంటర్వ్యూస్లో చూసాము. కాకపోతే ఏంటంటే ఈవిడ జీహెచ్ఎంసీలో ఎంత కష్టపడుతున్నా కానీ జీతాల విషయంలో కానీ ప్రభుత్వ విషయంలో కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా అని చెప్పేసి ఈరోజు ఆవిడ మన స్టూడియోకి రావడం జరిగింది. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సుజాత గారు ఎలా ఉన్నారు? బాగున్నాము. పడకైతే దిగింది. సుజాత గారు, మీరు జీహెచ్ఎంసీ వర్కర్ ప్లస్ కేసీఆర్ గారు ఇంట్లో వర్క్ చేశారు కదా? జిహెచ్ఎంసీలో చేసి ఊరుకు వాళ్ళ ఇంట్లో కూడా చేసిన మేడం. నేను పని చేసిన. నేను డ్యూటీ ఎక్కినప్పుడు 10 నెలల వయసు. నా చిన్నతనం మ్యారేజ్ అయింది. 20 ఏళ్ళకే మా ఆయన చనిపోయాడు. 16 సంవత్సరాలకి పెళ్ళైందా? 11, 12 ఏళ్ళకి పెళ్ళి అయింది నాది. 20 ఏళ్ళకి మా ఆయన చనిపోయాడు. నేను వయసు 20 ఏళ్ళు. అప్పటి నుంచి సార్ దగ్గర కూడా పనిచేసిన. సార్ ఇంట్లో పనిచేసినాను, కవితకి ఇంట్లో పనిచేసినాను. ఇంకా వాళ్ళతో సాయం చేస్తాను అనుకున్నాను. మున్సిపాలిటీ అప్పటి నుంచి మున్సిపాలిటీ చేస్తున్నా. మీకు జాబ్ వాళ్ళే ఇప్పించారా? లేదు, నాకు చంద్రబాబు నాయుడు పెట్టించిన అమ్మ. 1000 రూపాయల జీతం. కొత్తలా 1000 రూపాయల జీతం నాకు. అప్పట్లో చంద్రబాబు నాయుడు పెట్టించిన డ్యూటీది. ఇది అన్నం ఆయనే పెట్టిండు. అబద్ధం ఆడొద్దు, ఆయన పెట్టిన విషయమే మాకు. ఇది చంద్రబాబు నాయుడు పెట్టించిండు. పాపం ఆయన పెట్టించినది కూడా మాకు కూడా జీతాలు అంతంత మటుకే ఉన్నాయమ్మ. ఒక పాప ఒక బాబు నాకు. ఇక బాబు అయితే ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిండు, పక్క జరిగిపోయిండు. పాపకు చేసిన. ఓకే. ఇద్దరు పిల్లల అమ్మ మీకు? ఇద్దరు, ఒక బాబు ఒక పాప. ఇద్దరు పుట్టినాగానే మా ఆయన చనిపోయిండు. ఇక చనిపోయినాక 20 ఏళ్ళ నుంచి ఇంతలే బాధపడుకుంటూ వస్తున్నా. సార్ ఉండి మనం హెల్ప్ చేస్తా సుజాత అన్నాడు. మ్యారేజ్ చేస్తా, పాప 5 ఏళ్ళ పాప. మ్యారేజ్ చేస్తా అంటే ఇంకా మస్తు పని చేసిన వాళ్ళ ఇంట్లో. ఒక పని చేయనట్టు కాదు, ఒక 90 మనిషిలాగానే చూసుకున్నాను. పెద్ద సార్ కేసీఆర్. అమ్మ కూడా బాగా చూసుకునేవారు. శోభమ్మ కూడా బాగా చూసుకుని సంవత్సరము 4-5 చీరలు తెచ్చేది. భర్త లేడని బాధపడేది. ఇంకా మళ్ళీ నాకు పైసలు డబ్బులు అవసరం పడితే ఇచ్చిన కొద్ది అన్నం అలా ఒంటికి నాకు చెందింది. కానీ పాపిలు వేస్తాను ఇంకా డబ్బులు ఏమి ఇవ్వలేరు. ఎలక్షన్లు గెలిచిండ్రు. అలాంటి తిరిగినా కవిత ఎక్కడ తిరిగినా ఆ ఊరు దింపింది, మంచిగా చేసింది. ఇంకా లాస్ట్కి అయితే ఎలక్షన్లు గెలిచిండ్రు. క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎవరితో తిరిగేవాళ్ళు అంటే మీరు కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు కరెక్టే. కవిత గారితో తిరగడం అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ బతుకమ్మ పోటీ మేము మహిళా సంఘంలో కూడినమ్మా. మహిళా సంఘం నాది. కవితమ్మ అంట మహిళా సంఘం. అంటే మేము 30 మందిలాగా ఉన్నాం. లెటర్ ప్యాకెట్ నా దగ్గర. లెటర్ ప్యాకెట్ తీసుకుంటే ఆ లెటర్ ప్యాకెట్ అక్క దగ్గరికి వెళ్ళి తీసేసుకున్నాను. లెటర్ ప్యాకెట్ నాకు పనిచేస్తాను తీసుకున్నా. కొంతమందికి పనిచేస్తుంది అది. ఇప్పటికే లెటర్ ప్యాకెట్ పనిచేస్తుంది. ఆమె దిగిపోయినా నాకు పనిచేస్తుంది అది. ఆమె ఊరు కూడా మా అమ్మమ్మ ఊరు ఇక్కడ, అత్తగారు ఊరు ఎక్కడ నిజామాబాద్. మాది శంకరంపేట అమ్మమ్మలది. దానివల్ల అక్కతో చాలా ఫ్రీగా ఉంటాను. ఫోటోలు కూడా ఉన్నాయి, పెద్దమ్మతో ఉన్నాయి, పెద్ద సార్తో ఉన్నాయి, కేటీఆర్ బాబుతో ఉన్నాయి. అందరితో ఫోటోలు దిగినాను. కేటీఆర్ గారి ఇంట్లో చేయలేదా? చేస్తా, అదొకటే ఇల్లు కదమ్మా. కేటీఆర్ పెళ్లి అయినాక నేను పని మానేసిన. ఇప్పుడు సపరేట్ గా ఉంటున్నారు కదా ఆయన. ఇప్పుడు సపరేట్ ఉన్నాడు. పెళ్లి అప్పుడు ఇంకా ఎలక్షన్లో గెలవలేడు కదమ్మా. గెలవనప్పుడు ఈయన పెళ్లి అయినాక డ్యూటీ మానేసిన అక్కడ నుంచి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో చేయట్లేదు. ఇంటి ముందర చేస్తున్నా. ఎక్కడేం లేదు. ఆయన ఆకలి ఉడుస్తా పొద్దున్న లేచి. ఆయన ఆకలి ఉడుస్తున్నా కానీ ఇంట్లోకి పోనిస్తలేరు. ఆ పోలీసు వాళ్ళు ఒకటి ఒక ఆఫీసం అయితే కాగితం ఇస్తే పాపం ఇంట్లో ఇచ్చిందంట సార్. మళ్ళా సుజాతన్ అంటే వీలుగా గుర్తుపడతాడు ఆయన. మేడం గుర్తుంది, సార్ గుర్తుపడతాడు. ఫోన్లో ఏదో ప్రాబ్లం ఉందేమో వచ్చింది అనుకుంటా. కానీ పెళ్లి పత్రిక ఇస్తే కూడా చింపేశారు. అయ్యో. మళ్ళీ కవితకి ఇంటికి పోతే కవితకి పిఏ పత్రిక చింపేసిన పాపది. నేనేమనుకున్నా అంటే వీళ్ళు మన అమౌంట్ ఇస్తారేమో, నా పాప పెళ్లి చేస్తా, నాకు భర్త లేడు, ఇంకా అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు 4 ఒక్కరు గారమ్మ. ఇది ఇప్పుడు ఎవరికి ఒకరు గారు, మనమే చూసుకోవాలి. దునియా బాధలు పడి పెళ్లి చేసినాను. ఇంకా సారు సాయం చేస్తాను అనుకున్నా కానీ సార్ దగ్గర దాకా పోనిస్తాడు. 20 సంవత్సరాలకి భర్త పోతే మరి పిల్లల్ని పోషించడం కష్టమైందమ్మా. అప్పుడు జీతం అప్పుడు ఎంతమ్మా? 20 ఏళ్ళకు 5,000 3,000 ఉంది. వాటితో చదివించుకోవడం అంతా దాంతోనేనా? లేదు, గవర్నమెంట్ స్కూల్నమ్మా. బాబు 7వ క్లాస్ చదివాడు, పాప 12 చదివాడు. చదవగానే 18 ఏళ్ళ పాప మన పెళ్లి చేసిన. బాబుది అయితే లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాడు. చూసుకుంటాడా బాబు? ఎవరు చూడరమ్మా. నా బతుకంతా అదే ఏడుపు నాకు. ఈ జీతం అన్న ఎక్కువ చేస్తే
దేవుని పని అన్న నేను ఇంత ఎంత వెనకేసుకొని ఇల్లు కూడా లేదు. మా ఊర్లో ఏం చేసిండ్రు, ఊర్లో ఇల్లు అమ్మమ్మ వాళ్ళ జాగా నాకు ఉంది. ఆ ఊళ్ళో కూడా గోడలే ఉన్నాయి. ఇక్కడ ఇల్లు లేదు. అత్తగారిది అమ్మ అత్తమ్మలది మాడబిడ్డలు తీసేసిండ్రు. ఆ ఇల్లు కూడా ఇస్తలేరు నాకు. మరి కవిత అక్క అంటున్నారు, కేటీఆర్ వాళ్ళు అంటున్నారు. ఉన్నారు కానీ వాళ్ళు సపోర్ట్ దగ్గర పోనిస్తలేదు కదా మేడం. అలా కాదు, ఇప్పుడంటే దగ్గరికి పోనివ్వట్లేదు, కానీ ఒకప్పుడు వాళ్ళతో అప్పుడు కలిసి తిరిగారు వాళ్ళతో కదా. గడిస్తే ఏమన్నారు సార్, సుజాత మేము గెలవని గెలిచినాక చేస్తాం అన్నారు వాళ్ళు. మేము 10లో గెలిస్తే నీకు ఏదైనా సాయం చేస్తామన్నారు. చేస్తామన్నారు కానీ చేస్తా చేయడానికి రెడీ ఉన్నారు కానీ వీళ్ళు పోనీస్తలే కదా మేడం. అక్కడ నేను నీట్గా ఉంటే పోనిస్తారు, అది కూడా చెప్తున్నా. ఓ పట్టుచీర కట్టుకొని పోతే పొమ్మ లోపలికి అంటారు. సీపర్ మున్సిపల్లో పనిచేస్తాయి కదా, నువ్వు గుర్తుపట్టి నన్ను రాకూడదు అని చెప్తున్నట్లు. అది మీరు బతుకమ్మల పోటీ కొని బతుకమ్మల ఆడినా ట్యాంక్ బోర్డు చుట్టూ తిరిగినా. అప్పుడు ఎవరాలంటే అంటే తెలియదు వాళ్ళకు. ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ. ఏంటంటే ఏం చచ్చి సుజాత మున్సిపల్లో వేసేది అన్ని పోలీసు వాళ్ళు తెలుసు కానీ తెలియదు అంతా. సార్తో ఏం బంధం ఉంది, సార్ ఎలాంటోడు, మేడం ఎలాంటిది, సుజాత కాళ్ళకి ఏం బంధం ఉన్నది తెలియదు వాళ్ళకి అంతే. మరి కవిత గారు పిఏ నెంబర్లు కానీ అట్లా ఏం లేవు? ఉన్నాయి. పిఏ నంబర్ ఒకసారి కవిత అక్కకు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే పిఏ తీసుకొని కట్ చేసేసాడు. కట్ చేస్తే మళ్ళీ అక్క ఫోన్లే పట్టింది అప్పట్లో. అప్పుడు ఇంక ఎలక్షన్ రాలేదు. అప్పట్లో లేపి ఏంది నువ్వు సుజాతకు ఎందుకు వద్దంటున్నావు, ఆమె మన మనిషి అట్లా చెప్పొద్దు కదా అని తిట్టేసింది. తిట్టి పిఏని తీసేసింది. ఆల్రెడీ 49 తీసేసింది, చేతి కింద తీసేసింది. అప్పటికిళ్ళకు ఉంది కదా, ఎలక్షన్లో రాకున్నా కానీ ఇలా పోలీసులు బందోబస్తున్నారు. అక్కకున్నారు, సార్ కూడా ఉన్నారు. ఎలా చూసుకుంటారమ్మా కవిత గారు? అంటే ఇప్పుడు ఆవిడ దగ్గర పనిచేసే వాళ్ళని కానీ బాగా చూసుకుంటాం. బాగా చూసుకుంటారా? ఒక అక్క చెల్లెల కంటే ప్రేమ అంత బాగా చూసుకుంటుంది ఆమె అయితే. ఇప్పుడు ఆమె దూరం ఉండేది దగ్గర ఉండే అంత బాగా చూసుకున్న బట్టి ఆ వరకు ఇద్దరు. ఇప్పుడు నాకు వయసు వచ్చి 35-40 దాకా ఉంటానులే, తక్కువేం లేను. ఎంత ఉన్నది మనం చదువుకోలే కదమ్మా. ఇప్పుడు అప్పను చూస్తున్నా కదా, ఒక్క మాట నన్ను అన్నది అనలేదు, అలా నేను అనలేదు. ఏంటంటే ఒకటి నాకు ఇల్లు ఇప్పలేరని బాధ ఒకటి, ఇంట్లో చేసినా కదా బాధపడు అది ఒకటి. ఏమంటారు ఊర్లో ఇల్లు సుజాత ఇంత ఇల్లు సంపాదించుకోలేరు, నువ్వు హైదరాబాద్ ఉన్నావు అంటారు. వాళ్ళకి ఏం తెలుసమ్మా, నా బాధ ఏం తెలుసు. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో పనిచేసినప్పుడు కనీసం పెద్ద సార్నైనా కవిత గారినైనా అడుగుంటే గెలిచిన తర్వాత చేస్తామన్నారు, కరెక్ట్ అర్థమైంది. కాకపోతే ఏంటంటే అసలు ఉండడానికి ఇప్పుడు ఆధారం లేదు. అది నా బాధ. ఇప్పుడు వచ్చింది కూడా బాధ గదే. ఇప్పుడు నా వెనక మా చెల్లెలు ఉంది, మా చెల్లెలకి ఇల్లు వచ్చేసింది, మరి నాకు లేదు ఇల్లు అక్కడ. మీ చెల్లెలు ఏం చేసేవారు? మా చెల్లెలు బంగాళలో పని చేసుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చింది. ఇప్పుడు ఏమంటారు మా అక్క చెల్లెలు అంటారు, అక్క నీకు ఇల్లు రాలేదు, మాకు వచ్చింది. అంతే కదా, ప్రాబ్లం కదా. ఇప్పుడు నాకెంత బాధ, పొలిటీషియన్స్ నాకెంత బాధ అనిపిస్తుంది. అప్పుడు అయ్యో మా చెల్లెలు ఎక్కడో చిప్పలతో మీద దానికి మామూలు అంటున్నా, ఏమనుకుంటావు బంగ్లా చేసేటోళ్ళు గట్ట అంటాం మేము. ఏమంటాం నన్ను ఏమంటారు సపాయిదా అంటారు. సరే సపాయిదానే కానీ నువ్వు చిప్పలతో ఇల్లు వచ్చిందో నాకు రాలేడు, మా సార్ వెళ్ళని చెప్పి. మీ గవర్నమెంట్ జాబ్లే కదమ్మా? కాదమ్మా. కాదా? గవర్నమెంట్ జాబ్ అయితే 30,000 జీతం వస్తుంది. ఎంత? గవర్నమెంట్ జాబ్ అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మొత్తం బీకేసిండు సార్ వచ్చి, కేసీఆర్ సార్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళకి 86-70,000 జీతం వాళ్ళకు. మాకు 7,000 నుంచి ఇప్పుడు 15,000 దాకా చేసిండు కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ వేసిండు అంత. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డిది అయితే సప్పులు లేదు. 15,000 జీహెచ్ఎంసీ అవమ్మా ఈఎస్ఐ పిఎఫ్ అంతా కట్టాయి, అంతా కట్టే 15,000. అది కంటిన్యూగా చేస్తే, ఇక కంటిన్యూ చేయకపోతే ఇంటికాడ 10 రోజులు పండుగ ఇక మళ్ళీ ఇల్లు కిరాయికి దిక్కుండదు, మళ్ళీ అప్పులు చేసుకోవాలి, మళ్ళీ అప్పులు తెచ్చుకోవాలి, మళ్ళీ ఇక్కడ కట్టుకోవాలి. ఎలా ఉంటుంది? ఆదివారం సెలవులు ఉంటాయా మీకు? నాకు సోమవారం సెలవు ఉంటాయి మేడం. సోమవారం సెలవు ఉంటుంది. ఇంట్లో 21 మనిషికి లీడర్ నేను. 3 గ్రూపులు ఉంటాయి మాకు. 3 గ్రూపులలో ఒక్కదాన్ని ఫస్ట్ లీడర్ను. అర్థమైంది, గ్రూప్ లీడర్ మీరు. గ్రూప్ లీడర్ను కాబట్టి ఎదురు ఏం మాట్లాడరు. సూపర్ కూడా చాలా మంచి, మాకు వచ్చిన సూపర్ కూడా మంచిగా. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం కదా, ఇప్పుడు కొడుకులు బిడ్డలు ఎవరు చూడరమ్మా. నేను సార్ కూడా చెప్పిన, సార్ దయచేసి నాకు ఏమన్నా గూడు చూపెట్టండి అని TV9లో కూడా ఇంకో వేరే టీవీలలో కూడా చెప్పేసిన. వాళ్ళేం పట్టించుకోలేదు. చూద్దాం ఇంక ఇప్పుడు సార్ వస్తే ఎలక్ట్రిక్ రిస్క్ ఇస్తే మరి ఇస్తలేరు వాళ్ళు, సార్ దగ్గర ఇవ్వట్లేదు. ఇప్పుడు మామూలుగా ఎండాకాలం ఎండలు ఎక్కువ, వర్షాకాలం ఎండలైనా పర్లేదు ఓకే, కానీ వర్షాకాలం వర్షం పడుతూ ఉంటది కదా, అప్పుడు కూడా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. కోట్లు ఇస్తుండవు, కోట్లు సంవత్సరం సబ్బులు ఇస్తాడు. ఈయన వచ్చి నుంచి ఇస్తుండే ఇవన్నీ బ్లౌజులు. ఆయన ఏం లేదు, ఇంకా రాలేదు.
కేసీఆర్ సార్ది. కేసీఆర్ సార్ ఆయన వచ్చారు. ఒక టవాలా సబ్బులు ఇవన్నీ ఈయన వచ్చి నుంచి బూట్ల కాడికి ఇస్తున్నాడులే. కాకపోతే వర్షం కూడా ఊడవాలి, వర్షంలో ఓడడం ఊడబాలే, ఊడబాలే ఖచ్చితం. అది అది మా పై మీద సాలరు. అంటే కేసీఆర్ సార్ ఎత్తి చెప్పడం కాదు, మాకు తెలుసు. ఎందుకంటే కొద్దిగా వర్షం తగ్గినాక కాయిదాలు ఊడవాలి. వర్షం కొంతమంది ఏం చేస్తారంటే మొండి వాళ్ళు సూపర్వైజర్లు, వేరే వాళ్ళు మా సూపర్వైజర్లా కాదు, మొండి వాళ్ళు ఏం చేస్తారంటే వర్షం కూడా ఊడవండి సావండి ఇట్లా. అయితే మా సూపర్వైజర్ మంచివాడే సలీం ఖాన్, మంచివాడు. కానీ ఇప్పుడైతే దయచేసి ఎవరన్నా వస్తే పర్మిట్ ఇస్తే ఇంత ఇల్లు ఇస్తే బాగుండదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు జిహెచ్ఎంసీలో? మేమా నాకు 16 ఏళ్ళ వయసు అంటే ఇంకా అక్కడికి వెళ్ళి మా బాబుకి ఇప్పుడు సరే దగ్గర 20 ఏళ్ళ పైన నుంచే 30 ఏళ్ళు ఉన్నామా. అదే 20 ఏళ్ళ పైన నుంచి ఉన్నారు, దగ్గర 30 సంవత్సరాలు. అయినా పర్మనెంట్ ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు నా దగ్గర మొన్న చూసినాను వాళ్ళంతా మొన్న వచ్చిన 9కి ఎక్కిన వాళ్ళంతా అండ ఒక్కదాన్ని నేను పాతదాన్ని. అదే మరి మీరు ఎందుకు పర్మనెంట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? వీళ్ళే కదమ్మా మధ్య మధ్యలో వీళ్ళు మారి మళ్ళీ పర్మనెంట్ చేయకపోయి వాళ్ళు వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చేస్తారు. ఏం చేస్తారు మరి? ఎప్పుడు మీరు అడగడం జరగలేదా? అంటే వర్క్ కూడా బంద్ చేసిన రోజులు ఉన్నాయి, వర్కులు బంద్ చేసి కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. లేకపోతే తీసేస్తామంటారు, డ్యూటీలు తీసేస్తామంటారు. డ్యూటీలు ఏం తీస్తారు మీరు పెట్టించారా? నేను గొడవ, మీరు పెట్టేయలేరు కదా. పెట్టించండి ఆయన పెట్టి నువ్వు ఎట్లా వీకేస్తామని నేను పెట్టుకుంటాను ఇప్పుడు గొడవ. కొంతమంది 3-4 లక్షలు కట్టి డ్యూటీలు ఎక్కారమ్మా. ముందే 3-4 లక్షలు కట్టి ఈ గవర్నమెంట్ కూడా కాదు, నల్ల జీరో వాళ్ళు మెయిన్ రోడ్లకు ఉన్నారు చూడు, అది ఇది ఒక్కటి ఏమనుకోకు. మాదిగ వాళ్ళ హక్కు ఇది డ్యూటీ, మున్సిపాలిటీలో చేసేది మాదిగ వాళ్ళ హక్కు, లంబడోళ్ళ హక్కు ఈ డ్యూటీ వరకు. అయితే ఇప్పుడు ఇట్లా ఏమైందంటే ఇంకా కులం మతం లేదు. కులం మతం లేకుండా ఏం చేస్తున్నారంటే కొన్ని డబ్బులు లంచం తింటుండ్రు, పబ్లిక్ని ఎక్కించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చుట్లు ఏం చేస్తున్నారంటే మా పాత వాళ్ళని వద్దని చెప్పేస్తారు. అది ప్రాబ్లం. అప్పట్లో ఎవరు పట్టించుకోలేరు మమ్మల్ని, పబ్లిక్ లేక గుంజుకపై పెట్టిన డ్యూటీలా. అప్పట్లో జాడగొట్టడానికి ఎవరు లేరు, కొట్టగా లేకందుకు గంప చేతలో పట్టుకొని ఎట్లయితే ఏముంది దాన్ని గుజుకప్ప పెట్టిరు అప్పుడు డ్యూటీలు. అప్పుడు చీ అన్నారు అందరు, నేను డ్యూటీ చేస్తుంటే కూడా చీ గలీజ్ అన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళే ఇప్పుడు ఉన్న వాళ్ళే డబ్బులు కట్టెక్కుతారు కదా డ్యూటీలు. అప్పుడు ఉట్టిగెక్కినాం డ్యూటీలు. నేను రానగానే గుజుకప్ప పెట్టిండు మా ఆయన డ్యూటీకి. రేపు పొద్దున బత్తవే నేను ఉంటానో పోతాను అన్నట్టు నాన్న ఆ డ్యూటీలు ఇరికిచ్చాడు. నాకు ఎక్కాలనుకుంటే రూల్స్ లేకుండా అప్పుడు అప్పట్లో ఏదో మా అదృష్టం బాగాలేదు ఎక్కినాం. కరోనా టైంలో కూడా మీకు డబుల్ సాలరీస్ ఇచ్చారంట కదా? ఇచ్చిండ్రమ్మా. 2 నెలలు వేసిండు, 7,500 వేసిండు. మళ్ళీ కట్ చేసిండు అని అంటారు కానీ దేవుని తెలవాలి. ఎంత వచ్చేది కూడా ఇక వచ్చిన పైసలు కాడి పుట్టు చదువుకోలేం కదా. చదువుకుంటే ఎంత వచ్చింది ఏం కథ మేము చూసుకుంటాం. చదువులేని బతికెట్లుంటుంది తెలియదు ఏముందమ్మా నీకు. ఇది అది మళ్ళీ కట్ చేసి అంటారు వాళ్ళు, కానీ కట్ చేసిందో కట్ చేసి దేవుని తెలియాలి. అట్లనే వేస్తే అయిపోతుంది జీతాలన్నీ. 7,500 వేస్తే ఇది కలిపి ఒక 25,000 దాకా చాలా వచ్చేది. మరి ఇంకా మామూలుగా కరోనా టైంలో అప్పుడు మొత్తం అంతా జిహెచ్ఎంసీ వర్కర్స్, పోలీసులు, డాక్టర్లు మేము ముగ్గురమే చేసినామమ్మా. మీరు ముగ్గురే చేశారు కదా. ఆ టైంలో కూడా మీరు ఎప్పుడు కరోనా అయిపోయిన తర్వాత ఎప్పుడు గొడవ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయలేము. అంటే పర్మనెంట్ చేయండి ఇంత హెల్ప్ చేసాము చేసినాము. చేస్తా ఈసారి గెలిస్తే చేస్తానంటే కేసీఆర్ సార్ ఈసారి వస్తే చేస్తున్నాడు. నేనన్నా పాత లిస్ట్ తీసారు, పాత లిస్ట్ తీసి పాత వాళ్ళకి చెయ్యి, కొత్త వాళ్ళకి వద్దు. ఎందుకంటే డబ్బులు కట్టెక్కిరు కదా చాలా మంది. మా కడుపు మీద కొడుతురు కదా వాళ్ళు, మా కడుపు మీద కొట్టకుండా వాళ్ళకు ఇంకా చాలా సంబంధించి కదా పర్మనెంట్ చేయమంటున్నాం అంతే. ఇప్పుడు డబ్బులు కట్టి వచ్చిన వాళ్ళే పర్మనెంట్ జాబ్లేనా? ఏం కాదు, 13,000 జీతం. ఇప్పుడు నల్ల జిల్లాలో మెయిన్ రోడ్లో మీరు చూస్తలేరా, వాళ్ళు కొత్త ఎక్కిన వాళ్ళంతా. మేము ఇప్పుడు మా డ్రెస్సులునే చూడు, మేమంతా పాత వాళ్ళం. ఇట్లా జీవ వట్టి ఇప్పుడు లిస్ట్ ఉంటుంది కదమ్మా, లిస్ట్ ప్రకారం తీయమంటాను నేను. ఎట్లా ఎక్కిరో అట్లా గుంజు. అప్పుడు మేము ఫస్ట్ డ్యూటీ ఎక్కినప్పుడు పిఎఫ్ నా బిడ్డగారు రాపించిన పాపకు, నా కూతురికి. అప్పుడు ఎక్కిన వాళ్ళం మేము, ఫస్ట్ ఎక్కిన వాళ్ళం. ఇప్పుడు ఎక్కిన వాళ్ళకి ఏం లేదు అవి రూల్స్లు. అయితే అప్పట్లో పబ్లిక్ దొరకక మమ్మల్ని దొరకట్టి డ్యూటీలో పెట్టించారు. అది మా తప్పు కాదు, నా కులం తప్పు కాదు. అయితే అప్పుడు మనసులు లేనందుకు నన్ను తీసుకోరు. అయితే డ్యూటీ నా కొడుకు, డ్యూటీ నా కొడుకు, పిఎఫ్ ఏమో కూతురికి, డ్యూటీ ఏమో కొడుకు, నా కొడుకు కానీ రాపించింది. మేము ఎక్కినప్పుడు కొత్తలా
నేను నాది పన్న 16 వయసులో నాకు తెలియదు. అమ్మ నేను అనేది మా బస్తేనే సూపర్వైజర్ జవాన్. ఆ జవాన్ ఆయన ఉండి ఈ పిల్ల హీరో లేకుంది పొల్లేం పనిచేస్తుంది అని చెప్పేసి అందులో తీసుకపోయి ఈ డ్యూటీలో పెట్టినమ్మా. ఇక ఎట్లనో అట్లా ఇక్కడ దాకా జరుపుకుంటూ వచ్చిన. ఎప్పుడైనా దయచేసి ఇల్లు ఇచ్చి నాకు ఇస్తే అయిపోతుంది. ఇదొకటి మాడిబిడ్డలు కూడా ఇల్లు గుంజుకొని నన్ను పరిచయం చేస్తారు. ఎవరు? మాడిబిడ్డలు. పెళ్ళిళ్ళు కాలేదు, మ్యారేజ్ కాలేదు, 70 గజాల ఇల్లు ఉంటుంది. ఏం చేయాలో ఎక్కడ అర్థం కాక ఇక ఈ డ్యూటీ మీద చచ్చాడు, ఇంటికాడ పండు అయిపోయింది. మీ ఆడబిడ్డలు మీరు అంటే మీ పర్సనల్ ప్రాబ్లం కాబట్టి పర్సనల్ ఏం లేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేవు, మ్యారేజ్లు కాలేవు. మరి అయినా మీ ఆయనే లేరు కదా, మీ ఆడబిడ్డల బాధ్యత కూడా మీరే చూసుకుంటారు. ఏం చూస్తుంది మా అత్త సెంట్రల్ గవర్నమెంట్ జాబు. అవునా? టీవీ కావాలరా రమంతాపూర్ 30 లక్షలు వచ్చినాయి, తీసుకురాలి. నాకు రూపాయి వేయలేరు వాళ్ళకి. నాకెళ్ళి నా బిడ్డ పెళ్లి కూడా రూపాయి పెట్టలేరు వాళ్ళు. వాళ్ళే తీసేసుకోరు. ఇప్పుడు ఆ కొడుకు కూడా అక్కుంటాయి కదమ్మా. అంతే కదా. నా కొడుకు రూపాయి కూడా వెళ్ళారు. మా ఆడబిడ్డలో తీసుకోవద్దారు. అయితే ఇప్పుడు మామూలుగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు జీహెచ్ఎంసీ వర్కర్స్ పరిస్థితి ఎలా ఉంది? ఏముందమ్మా, ఆయన ఏం చేస్తుండని, ఎక్కడ వస్తుండో ఎక్కడ పోదు అర్థమవుతుందమ్మా. ఆయన కూడా చెప్తున్నారు కదా జీహెచ్ఎంసీ వర్కర్స్ కూడా బాగుంటుంది ముందు అని చెప్పి. ఏం బాగుంటుందంట? ఏం బాగుంది? ఇంతవరకు మా దగ్గరికి వచ్చింది లేదు. ఎవరు కాలు నువ్వు ఎక్కడ కూడుస్తున్నావు అని TV9 ఒక అమ్మాయిని నాకు అర్థవాళ్ళు అడుగుతుంది. ఎంతవరకు కూడుస్తున్నా అంటే నువ్వు రికవరీ చేయడానికి వచ్చినావు, ముందు శాలరీ పెంచి చెయ్య పని, జీతాలు పర్మిట్ ఇస్తున్నాడు. అది నువ్వు అట్లా చేసి నువ్వు అడుగు. లెక్కడిక పూల నుంచి అడిగిపిస్తున్నాడు. ఒక అమ్మాయి అడుగుతుంది, నువ్వు ఎక్కడ కూడుస్తావు, ఎన్ని గంటలకు వస్తావు అంటే నువ్వు వచ్చేది 5 గంటలకు. వాళ్ళు చెప్పింది అది చెప్తారు. 5 గంటలకు వచ్చి 1:30 కూర్చున్నాం. ఫుల్ ఎండాకాలంలో ఏం చేయాలంటే 5 గంటలకు వస్తాం కదా మేడం, 11, 11:30 వదిలిపెడితే అయిపోతుంది కదా. ఎండ దెబ్బకు చక్కెర వచ్చి ఏమన్నా వచ్చేవారు వాళ్ళు. ఇప్పుడు 5 గంటలకు లేచి వస్తే కొంతమంది పొద్దున్నే 5 గంటలకల్లా డ్యూటీలో ఉండాలా? 5:30 కల్లా ఉండాలి. 5:30 కల్లా ఉండాలి. 4 గంటలకు లేస్తే ఇంకా ఫ్రెష్ అయ్యే వరకల్లా 5 అవుతుంది. మధ్యాహ్నం పంచ్ ఎన్ని గంటలకు వేయాలి? ఇప్పుడు 1 గంటలకు. 1 గంటకి. 1 గంట వరకు మీకు ఊడ్చే పని ఉంటూనే ఉంటుందా? ఇప్పుడే అన్నం తింటారు. ఇప్పుడు బాబు వచ్చేసిండు. ఇక మా పని ఎంత ఇప్పుడు ఇంత వర్క్ అని ఇంత రోడ్ అని పెడతారమ్మా. ఇంకా అక్కడ కంప్లైంట్ లేకుండా చెయ్యాలి మేము. ఓకే. కంప్లైంట్ రావద్దు. కంప్లైంట్లు వస్తే కూడా బాగా ప్రాబ్లమే. అది మీ హాస్పిటల్ ఇయ్యారు. ఇది ముందు చెప్పాలంటే చిల్లర ఉండదు బస్తీలా, వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు మీద. అయితే అసలు మీరు కొద్ది రోజులు ఆ మధ్యన బెదిరించారు కదా, అంటే గవర్నమెంట్ ని పని చేయకుండా. సార్ గెలిచినాక డ్యూటీ మానేసి, కేసీఆర్ గారు గెలిచాక మీరు సార్ అంటే జనాలు కేసీఆర్ గెలిచినాక 2 రోజులు డ్యూటీ మానేసినాం. మానేస్తే బస్ స్టాప్ నిండా చెత్త అయిపోయింది. బస్ స్టాప్ నిండా ఎక్కడంటే అక్కడ గబ్బులు వేసిపోయింది. గబ్బులు వేసిపోతే పోలీసు వాళ్ళతో చెత్త ఎత్తిపించాడు. పోలీసు వాళ్ళతో. అంటే అసలు ఎందుకు మానేశారు అప్పుడు? మాకు శాలరీ లేదమ్మా. 7,000 జీతం. 7,000 జీతంలో ఏం బతకాలి మేము? ఎన్ని రోజులు మానేశారు? 3 రోజులు. 3 రోజుల తర్వాత మరి మీకు శాలరీ పెంచారా? పెంచాడు. 10,000 చేశాను. 7,000 10,000 10,000 చేశాను. 10,000 చేసిండు. చేసినాక ఇంక అప్పుడు వచ్చి మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చినాం. వచ్చి బస్ స్టాప్లోకి వచ్చి ఇక పోలీసు వాళ్ళ పక్క ధరిపేసి, వద్దు నాన్న మేము చేసే పని మీరు చేయొద్దు, మీరు చేసే పని నేను చేయొద్దు, మా పని మీరు చేసుకుంటామని చెప్పేసి మా దోస్తుని కలిసి అప్పుడు చెత్త ఎత్తుకొని అప్పటి నుంచి వర్క్ పట్టినాము. సంవత్సరానికి 1000 రూపాయలు ఇస్తున్నారు. సంవత్సరానికి 1000 రూపాయలు పెంచాడు వాళ్ళు కేసీఆర్ సార్. సంవత్సరానికి 1000 ఆయన పెంచింది. ఏకదమ్ 5,000 10,000 పెంచలేడు. సంవత్సరానికి 1000 అంటే పర్లేదు కదమ్మా. ఇక్కడ ఈ సంవత్సరం ఇస్తే మళ్ళీ 3 సంవత్సరాలకు ఒకసారి పెంచాడు. సంవత్సరానికి ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా. చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ సంవత్సరం 1000 రూపాయలు పెంచండా, 2 సంవత్సరాలు అనమాట వాళ్ళ 1000 ఇట్లా పెంచాడు. ప్రతి సంవత్సరం పెంచకుండా, ప్రతి సంవత్సరం పెంచకుండా ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి సంవత్సరం అట్లా అయ్యి ఇప్పుడు నేను 18,000 దాకా వచ్చింది. 18,000 దాకా వచ్చిందా మేడం? ఇప్పుడు అన్ని కట్ అయ్యి 15,000 వస్తుందంటే గాడికి వస్తుంది కదా. చేతికి మొత్తం అంతా కట్ అయిపోయిన తర్వాత 15,000 వస్తుంది. 15,000 అది ఫుల్ చేస్తే ఇక మనం డుమ్మనుంటే ఇక కొడుకు పెళ్ళి అయినా బిడ్డ పెళ్ళి అయినా ఇక గోయిందా. ఇప్పుడు రేవంత్ సార్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ వర్కర్స్ దగ్గరికి రావడం అసలు రావడం లేదు. ఆయన మందలించడం లేదు. మీరు ఏం చేస్తున్నారని కూడా అడగడం లేదు. అవును. కానీ మీకు ఒకటి హెల్ప్ అయింది కదమ్మా, ఫ్రీ బస్సులు ఒకటి పెట్టి. వద్దమ్మా, బస్సుకు దండం ఆయనకు దండం. చాలా టూ మచ్ అమ్మా. పబ్లిక్ ఇంటికాడ ఉన్న కూడా బస్సులు తిరుగుతున్నారు. మా మున్సిపల్ కన్నా బస్సు బిర్యానీ వేస్తే అయిపోతుంది. అది మున్సిపల్ కన్నా వేస్తే బాగుంటుంది కదమ్మా. ఎంచెచ్చాల కానీ బస్సు వేస్తే ఆ బస్సు మేమన్నా తిరుగుతాం. ఆ డ్యూటీలోకి వస్తాం, డ్యూటీలోకి పోతాం. అసలు మాకు బస్సే లేదు ఇక్కడ నేను ఎక్కిపోవడానికి. నందినాల బస్సులు ఎక్కడ ఉన్నాయమ్మా?
కరోనా నుంచి బంద్ చేసారు. కరోనా వచ్చిందంటే బస్సులు బంద్. ఆ టైంలో బస్సులు ఉండే మాకు. అంటే ఆయన బస్సులు పెట్టి కూడా కొన్ని కోట్లు ఖరాబ్ చేస్తున్నాయి. ఈ మున్సిపాలకు ఈ డీనీసులకు వీళ్ళకి వెళ్ళి చేయొచ్చు కదమ్మా. అంటే అలా కాదు, ఫస్ట్ ఆయన 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఎక్కడ చేస్తున్నాం? 2,500 వేస్తున్నాడా? ఏవి ఏమి మరి అడగట్లేదా మీరు అందరూ కలిసి వెళ్ళి ఏం అడగొచ్చు అడగాలమ్మా? కదా. ఎక్కడ దొరుకుతాడు ఆయన? ఎక్కడ ఉంటున్నాడు? క్యాంప్ ఆఫీస్లో లేడు. 2 సార్లు పోయినా నేను. క్యాంప్ ఆఫీస్లో లేడు. అడగతే పోలీసులే ఉన్నారు. ఇప్పుడు సర్కిల్ ఉంది కదా మీకు, ఇప్పుడు కవితమ్మ గారు వీళ్ళు తెలుసు, ఎవరో ఒకరు. కవితకు ఉంది, కవితకు అందుబాటులో ఉంటుంది. కేటీ గారు బాబు అందుబాటులో ఉంటాడు, వీళ్ళు అందుబాటులో ఉంటాడు, ఆయన అందుబాటులో ఉంటాడు. మీ ఏరియా విజయరెడ్డి గారు ఉంటారు కదా. మా అక్క పొద్దులేదు దండ పెట్టాలి నాకు. చాలా మంచిదమ్మా నా తల్లి. నాకు తోడబుట్టిన అక్క. నా కూతురు పెళ్లికి సాయం చేసినట్టు అక్క విజయరెడ్డి అక్క అంటే చాలా ప్రాణం. ఇప్పుడు కూడా నా ఫోన్ నెంబర్ ఫోన్ చెప్తుంది, మాట్లాడుతుంది. సుజాత ఏంది నీ ప్రాబ్లం అని అడుగుతుంది. ఎవరన్నా ఒకళ్ళు దేవుడు పంపిస్తాడు చూడు. ఈసారి ఆమె గెలిస్తే కంపల్సరీ నా పనులన్నీ క్లియర్ అయిపోతుంది. ఆమె ఓట్లు రానందుకు పరిశాన్ కర్తాబాద్లో. కాకపోతే మా బిడ్డకు కానీ సాయం చేసిందమ్మా, ఇంటికి హెల్ప్ చేసింది. గాజులకు దానికి డబ్బులు పంపించిన కొడుకుతో పంపించేసి. కానీ విజయరెడ్డి అయినా అక్క మంచిదే, కవిత అయినా మంచిదే. నిజం చెప్పాలంటే కవిత గారి దగ్గరికి మిమ్మల్ని వాళ్ళ పిఎల్ పంపించకపోవడం వల్ల ఆవిడ దగ్గర నుంచి హెల్ప్ అది ఒక్కటే తప్పైంది. ఒకవేళ పంపించగలిగితే గనక మీకు డెఫినెట్ నాకు కవిత గారి నుంచి కూడా చేస్తారు. హెల్ప్ వచ్చేది. అక్క చేస్తారు కంపల్సరీ. ఇప్పటికైనా ఆమె ఏ తప్పలేదు. కాకపోతే ఆమె పోగానే డోర్ వేస్తారు, పోలీసు వాళ్ళు అక్కడిక్కడ దర్పేస్తారు. అది వచ్చింది ప్రాబ్లం. ఇంకా అక్కకి ఛానల్ అందితే చూస్తే గిట పిలిపిస్తుంది. ఇది కూడా చెప్తాను కంపల్సరీ. ఇక శోభమ్మ కూడా పెద్దమ్మ కూడా పిలిపిస్తుంది. వచ్చిండు మళ్ళీ ఇప్పుడు ఇంటికి సార్. ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు వచ్చిండు సార్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే పామస్కల్ ఇప్పుడు వచ్చిండు. ఇంటి ముందరికి వచ్చేసిన. ఇక పబ్లిక్ నిండుకుంటారు అని వచ్చి పక్క దగ్గరికి వచ్చిన. వీళ్ళు కొద్దిగా హెల్ప్ చేస్తే ఇల్లు ఇస్తే సార్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో బయట మీడియా మొత్తం తెలుసు, మీకే బాగా తెలుసు. మొత్తం తెలుసు నాకు. కాకపోతే ఇక పురుషాలు దరుగుంటే గలీజ్ అనిపిస్తుంది కదమ్మా. ఎంతైనా కొద్దిగా మేము కూడా అమ్మనైనా కుట్టినలేమే కదా, వాళ్ళు చిచ్చి అన్న కొద్దిగా బాధ అనిపిస్తుంది. అందుకే వద్దమ్మా వీళ్ళతో చీ అని అనిపించుకో అవసరమా, మీరే జాగురా అని చెప్పేసి పక్క తిరిగి వెళ్ళిపోతాం. ఇంకా ప్రస్తుతం అసలు మీకు జిహెచ్ఎంసీ వర్కర్స్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకు ఏం కావాలి అనుకుంటున్నారు? మాకు పర్మనెంట్ అయితే బాగుంటుందమ్మా. పాత వాళ్ళకైతే ఎందుకంటే 25 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళకు అందరికి వద్దులే, పాత వాళ్ళకే అందరికి చేయాలంటే చేయలేడు. రేవంత్ రెడ్డి చేయలేడు, కేసీఆర్ సార్ కూడా చేయలేడు. ఆయన వల్ల కాదు, ఈయన వల్ల కాదు. కోట్ల మంది ఎక్కిరు డ్యూటీలు, కోట్ల మంది. మీరు వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కనీసం 25 సంవత్సరాలు పైన పడిన వాళ్ళకి చేయమని చెప్తున్నారా? అంతే. ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కదమ్మా. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు, వాళ్ళు కూడా 25 సంవత్సరాల నుంచి చేస్తుంటారు కదమ్మా. ఇప్పుడు పాత వాళ్ళకే చేయమంటున్నా. పాత అంటే చాలా మంది ఉన్నారు, 12 మంది ఉట్టేవాళ్ళు లీస్ట్ తీస్తే అంతవరకే వెళ్తారు, ఎవరు వెళ్ళారు. ఏమని పిలిచేవాళ్ళు కేసీఆర్ సార్? నాన్న సుజాత అని పిలిచేదమ్మా. సుజాత అనే పిలిచేది. పేరు తెలుసా? తెలుసు, నా పేరు సుజాత అని తెలుసు. శోభ గారు ఏమనేవారు? రావే పోవంటది అమ్మ, పేరు పిల్లకుండే. రావే పైకి రావే అనేది అమ్మ. కవిత గారు? సుజాత అని పిలిచేది. సుజాత ఈరోజు ఇక్కడ మనం వెళ్ళాలి అది ఇది అని చెప్పేది. ఇంకా నేను మా 2 దోస్తులు ఉండరు. ఒక ఆమె చనిపోయింది, మా దోస్తు ఒక ఆమె ఢిల్లీ కూడా వచ్చింది. ఒక ఆమె మా ఫ్రెండ్ కవిత అక్క గుండెపోయి వదిలిపెట్టి వచ్చింది ఢిల్లీలో. అయితే బయటేసి తీసుకుపోయి వెళ్ళి వస్తే అది బాగానే సంపాదించుకొని వచ్చిందిలే. నన్ను కూడా ఉమ్మన్నది కవితక్క, తీసుకో అని అన్నది. నేను అన్నా మా బాబుండి వద్దు మమ్మీ, ఇక్కడ ఉన్న చాలు, ఇంకా ఢిల్లీకి పోతే ఆగమైతే మా బాబు పంపాలి నాకు. మా ఫ్రెండ్ వచ్చింది ఆల్రెడీ. అయితే ఢిల్లీ దాకా మీకు పిలుపు వచ్చింది. అంటే అక్క ఒక తీసుకెళ్ళింది, కవితక్క తీసుకెళ్ళింది. అది మళ్ళీ ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసింది, ఆపరేషన్ చేసింది. మరి కవిత విజయరెడ్డి గారి నెంబర్ పెట్టుకున్నట్లు కవిత గారి నెంబర్ పెట్టుకోలేదు? ఉండే అక్క, ఉండమ్మా. ఉంటే మన డిలీట్ చేసి పాడు చేసింది నంబరు. అయినా ఇప్పుడు కవిత ఉన్నది నంబరు, ఆమె లేబట్టది చేతి కింద లేబట్టి మళ్ళీ ఆమెకు ఫోన్ ఇస్తలేదు. అది ప్రాబ్లం వచ్చింది. ఉంది నంబర్ కవిత. కాదమ్మా, రేవంత్ గారు వచ్చి ఖచ్చితంగా చెప్పాలంటే 4 నెలలు కూడా కావట్లేదు. డిసెంబర్లో అయిన ఎలక్షన్స్. మెల్లిగా చేస్తారేమో కదా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ అని ఎవరు ఇవని ఆల్రెడీ అవుతా ఉన్నాయి కదా. అవుతున్నాయి కదమ్మా. ఆ చిన్న గ్యాస్ కుండలు ఏం చేసుకోవాలమ్మా? ఏమంటుంటే ఇప్పుడు గ్యాస్ తీసుకున్నా 1000 రూపాయలు ఇచ్చిన, మళ్ళీ ఏమంటే 500 అని లేస్తారంట. అదేంది మళ్ళా? అవును, ఇప్పుడు చాలా మంది అవుతున్నాయి కదా.
అదే చెప్తున్నా కదా. ఇప్పుడు పెద్ద కుండలు తీసుకుంటే 9,955 రూపాయలు, 1000 రూపాయలు అనుకో. 1000 రూపాయలు ఇస్తే నా 500 400 వేస్తారంట. 500 నా అకౌంట్లో. ఇక మన డబ్బు మనకి ఇస్తుందా మేడం? అవి ఇస్తే ఫ్రీగా 500కి ఇవ్వాలి. మళ్ళీ అట్లా కాకుండా 1000 రూపాయలకి ఇస్తున్నాగా గ్యాస్. నిన్న తీసిన గ్యాస్ నేను. అవునా? గ్యాస్ నిన్న తీసిన. ఒకటి బస్సు విషయంలో అయితే చాలా పబ్లిక్ తగలమడం అవుతుండ్రు. ఒకటి బస్సులలో ఏమైనా చేసేది ఉండే చాలా తక్కువ చేసేది. 200 ఉన్నది కూడా టికెట్, ఒక 50 రూపాయలు తగ్గించేది ఉండే సార్. అభిమేట్ అయితే ఏమవుతాయంటే మాలాంటి వాళ్ళకు జీతాలు పెరుగుతుండే. ఆయన కూడా కొద్దిగా డబ్బు వస్తే జీతాలు ఇప్పుడు పబ్లిక్ పెంచుతున్నాయి కదా సార్ చేసి పని కూడా. మేము అన్నట్లేము. కొద్దిగా 200 300 ఉన్నప్పుడు 150 తీసేస్తే ఆయన కూడా కొద్దిగా ఇంప్లీట్ అవుతుండే కదా డబ్బులు. ఎటు కాకుండా ఫ్రీ బస్ అన్న వరకల్లా పబ్లిక్ మొత్తం ఇరగబడిపోయారు. అది ప్రాబ్లం. అవే డబ్బులు ఉంటాయి మున్సిపాలిటీలకైనా ఇప్పుడు గరీబ్ వాళ్ళకైనా సాయం చేసినట్టు ఉంటుండే. ఇండ్లు కట్టిస్తున్నాడు, మేము ఇచ్చినాం, అన్ని కాయిదాలు రాసిచ్చినాం, అన్ని అప్లికేషన్లు పెట్టినాం, ఏ దగ్గర రాలేదు. కరెంటు బిల్ కట్ట అన్నాడు, అద్దన్నాడు, కరెంటు బిల్ వచ్చేసింది. ఏదన్నా ఒకటి అయితే కదమ్మా. మనం కూడా 4 నెలల నుంచి ఒక్కటన్నా చేయలేడు కదమ్మా. అవుతున్నాయిలేమ్మా, ఏ మెల్లిగా అవుతున్నాయి. కాకపోతే మీరేంటంటే మేము ఆకలి గరీబులు ఆకలి ఉంటారు, దూపని ఉంటారు. ఆకలి తీర్చడంలో అమ్మ నాయనలు. ఇప్పుడు నా ఆకలి ఆర్చినాం అనుకో, అమ్మ నాయనలు. నువ్వు ఫస్ట్ వచ్చి గరీబులకి ఏదైనా పని చేసినావు అనుకో, ఎంత ప్రేమ చూసుకోవడం తెలుసా. అంత గొప్ప వాళ్ళ దగ్గర ఉండదు, గరీబుల దగ్గర గొప్పతనం ఉంటుంది. అమ్మా ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది మొత్తం అంతా అర్థం చేసుకొని కొంచెం అడ్జస్ట్ అవడానికి కొంత టైం అనేది పడుతుంది. అది ఇప్పుడు ఆయన గెలిచింది మొన్న గవర్నమెంట్ వచ్చిన చేతికి మెల్లిగా ఒక్కొక్కటి ఆయన ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్తా ఉంటారు. ఇప్పుడు ఏమొచ్చిందని ఆయన కానీ ఇప్పుడు ఏం చేసిండు, చేస్తున్నాడు కరెక్ట్ అమ్మా. ఫ్రీ బస్ పెట్టిండు ఒకటి, అదొకటే కానీ మించింది ఏం పెట్టిండు. ఇప్పుడు గ్యాస్ అంటున్నారు కదా, గ్యాస్ విషయంలో మీకు నచ్చట్లేదు. ఇట్లా ఇప్పుడు 500 తీసుకొని పెద్ద గ్యాస్ ఇవ్వమాను, దానికి ఓకే కదమ్మా. 1000 రూపాయలు ఇచ్చినాక మా 500 మాకే వేయడం అవసరం. ఆ 1000 రూపాయలు వేయడం మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 600 ఉండే గ్యాస్ ఫస్ట్లో అంతా. ఇప్పుడు ఎక్కువ 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది. మరి మీరందరూ కలిపి మళ్ళీ కేసీఆర్ సార్ని ఎందుకు గెలిపించలేదు? ఇక్కడ నుంచి రాలే ఓట్లు అవి. ఊరు నుంచి వేసినందుకు ఇప్పుడు పింఛన్లు కూడా ఆపిడు రేవంత్ రెడ్డి. ఎందుకు ఊళ్ళ నుంచి ఎందుకు మేడం? పింఛన్ కూడా మాకు హైదరాబాద్లోకి లేట్ వేస్తున్నాడు తెలుసా నీకు ఆ సంగతి. ఊరోళ్ళకి 25 తారీఖు వేస్తున్నాడు పింఛన్లు, హైదరాబాద్లోకి ఎంత తారీఖు వేస్తున్నాడు? వాళ్ళకి వేసినాక 15 రోజులకి వేస్తున్నాడు. ఏమంటుండంటే మా కోట్లు నువ్వు వేసినావా అనే మాట మాట్లాడుతాడు ఈసారి. ఆయన ఎక్కడ పడ్డ ఓటు నీకు ఆయనకు తెలియదా? ఇక్కడ సీట్ రాలేదు సార్కు హైదరాబాద్లో. అట్లా చూడదు ఆ సార్, అట్లా చూడలేడు. కేసీఆర్ సార్ అట్లా చూడలేడు, ఆ సూపులు చూడలేడు. అందరు మన వాళ్ళని చూసిండు ఆయన. ఈయన కూడా మన వాళ్ళనే చూడాలి, ఇది తప్పలేదు కదమ్మా. వీళ్ళైనా నా మనసులే, ఊరోళ్ళనే నా మనసులే చూడాలి. ఇప్పుడు ప్రతి వాటికి ఊరోళ్ళకే రైతు బంధు కావాలి, ఇండ్లు కావాలి. హైదరాబాద్లోకి ఏమి ఇస్తారు వీళ్ళు? మాలాటలకి ఏమి ఇస్తారు మీరు? ఇల్లు కినకబేరు చేసి ఇల్లు ఇవ్వండి, పుణ్యం వస్తుంది మీకు. మా మున్సిపాలిటీలకి వెళ్ళినా జాగ చూసి ఇల్లు కట్టియండి. ఎట్లైనా కేసీఆర్ కట్టేయలేడు కదా, మీరైనా కట్టియండి. అదమ్మా ఇల్లు కట్టేయడం అంటే అంత చిన్న విషయమా? మరి ఆయన కట్టిండు కదా, కట్టించిండు కదా, బుట్టోళ్ళకి కట్టించిండు కదా. మా మున్సిపాలిటీలో కట్టిస్తే ఇంకా పుణ్యం వస్తుంది కదమ్మా. ఇప్పుడు కేసీఆర్ కట్టించిండు, చాలా మందికి, కొన్ని కోట్ల మందికి వచ్చినాయి ఇండ్లు అవి. నింగంపల్లి ఇక్కడెక్కడ బాగా చాలా మందికి వచ్చినాయి. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు కదా ఇప్పుడు. ఈయన మా మున్సిపాలిటీల వరకన్నా కట్టిమా. చూద్దాం అమ్మా, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇదేమైనా ప్రభుత్వం దృష్టి దాకా వెళ్తే మనకి డెఫినెట్గా మీరు అనుకున్నట్లు ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే వచ్చింది మెల్లిగా మొన్ననే కాబట్టి మెల్లమెల్లగా వచ్చిండు, మెల్లమెల్లగా వచ్చినా కానీ చేసినా కానీ కాలేదు, వచ్చారు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క పని కొంచెం మెల్లిగా 1 by 1 అమ్మా. నీకు దండమైన పెడతా కానీ మా మున్సిపాలిటీలను ఒకటి జీతాలు ఎక్కువ చేసి రక్షిస్తే ఉండు ఫస్ట్, ఆ దేవునిలాగా మొక్కుతాం అంతే. ఎవరు వచ్చినా పర్లేదు మాకు. ఇప్పుడు ఆ సార్ వచ్చిన ఒకటే, ఈ సార్ వచ్చిన ఒకటే వేస్తాము. మనం బతుకున్నాము, ఓటు వేసినాము. మేము పైసా తీసుకొని ఓటు వేయలేము, మేము లంచానికి ఓటు వేయలేము. నేను ఇంత వయసు వచ్చింది కదా, ₹1 తీసుకొని నేను ఓటు వేయలేను. ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. నా కొడుకు కూడా ఇప్పుడు విజయరెడ్డి అక్క ఉందా, ₹1 కూడా సుజాత డబ్బులు అవసరం. నేను అక్క డబ్బులు ఆమె చెప్పలేదు, మా కర్తవాళ్ళు మంచిరట.
ఏమన్నాడు ఏమన్నా కావాలన్నా అని మా బావ గౌరశంకర బస్తీలో ఉమ్. బావ మనం ఓటు వేస్తే చచ్చిన కిందికి ఓటు ఎందుకు అడుగుతుంది చచ్చిన వాళ్ళని అడుగుతారు ఓటు బతికిన కాబట్టి ఓటు అడుగుతారు వాళ్ళు మీరు అసలు ఏమి తీసుకోలేదు అయితే ₹1 ముట్టుకోలేను నేను పుట్టింత పెద్దనే కదా ఇప్పుడు ఊర్లో కూడా సర్పంచ్ రోడ్లు వస్తాయి చూడు సర్పంచ్ రోడ్లోకి పోయి 10 మందికి వేపిస్తా కానీ నేను ₹10 తిన్నా ఇది పెద్ద గొప్పతనం ఉంది కానీ నా బతికి ఇట్లా తలగబడ్డది ఏం చేస్తామమ్మా అంతా బాగుంది కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన విషయాల్లో డెఫినెట్ గా మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మా స్టూడియోకి వచ్చి మీరు చెప్పారు ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాము కోరుకున్నమ్మా నమాజ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు మున్సిపల్ లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వను ఉన్న మా మున్సిపల్ ఎంచోళ్ళకి ఉన్న ఇండ్లు ఇన్కబేర్ చేసే ఇండ్లు ఇవ్వను కట్టించిన ఇండ్లు నాకు కొద్ది ఇల్లు ఇది నాకు తల మీద చాలు ఇంకేం లేదు ఆశ నాకు కొడుకు కాదు కోడలు కాదు బిడ్డ కాదు అల్లుడు కాదు ఇప్పుడు ఎవ్వరు చూడరమ్మా ఈ నా రెక్కలాడినా చెప్పి మరి రెక్కలు ఆడకపోతే ఏది మనకు దొరకదు జిహెచ్ఎంసీ వర్కర్స్ కి ఇల్లు కట్టించమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి అని చెప్పి మీరు అంటారు కానీ మరి 10 సంవత్సరాల నుంచి పదవిలో కేసీఆర్ గారు ఉన్నారు కదా మరి జిహెచ్ఎంసీ వర్కర్స్ కి ఇల్లు కట్టించమని చెప్పేసి మీరు కేసీఆర్ గారికి ఎప్పుడు రిక్వెస్ట్ పెట్టుకోలేదా అడిగారా మరి ఎందుకు ఇవ్వలేదు ఆయన అడిగితే ఏమన్నాడు బస్సులు వేస్తాము ఈసారి మళ్ళీ గెలిస్తే ఇల్లు కట్టిస్తామంటే ఎన్నిసార్లు కట్టిస్తున్నాం ఇల్లు అని కూడా మేము రిటర్న్ మళ్ళీ ఎన్నిసార్లు గెలిచినప్పుడు ఫస్ట్ సారి గెలిచినప్పుడు అడిగారు గెలిచినప్పుడు అడగలేము 2వ సారి గెలిచినప్పుడు అడిగి ఎందుకు అడగలేదు ఫస్ట్ సారి గెలిచి అంటే ఫస్ట్ వచ్చింది కదమ్మా ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరైతే ఉరకం కదా ఫస్ట్ ఆయన మన ఇంటికి వచ్చిన గెస్ట్ కాదు కదమ్మా 5 ఏళ్ళు పదవిలో ఉంటే ఫస్ట్ రోజు ఏమైంది డ్యూటీలకు పెట్టినా కదా మాకు డ్యూటీలు కావాలి చాలా రెక్క కావాలని జీతాలు పెంచుకున్నాం 2వ సారికి మాకు ఇల్లు కావాలని అడిగాం అయితే ఏమన్నాడు ఒకతనే కట్టిస్తామ్మా జిహెచ్ఎంసీ వాళ్ళకు కట్టిచ్చేసి మీకు బస్సులు పెడతామన్నాడు ఆయన తర్వాత ఏమైందో ఏమో మళ్ళీ మాకు ఇండ్లు సార్ అని చెప్తే ఏమంటాడు మీ పేర్లు రాలేవు మీ ఫోన్ నంబర్లు రాలేవు అనేసి మళ్ళీ ఉల్టా మళ్ళీ బస్తీ లీడాలరు ఇండ్లు అమ్ముకున్నారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ది నేను తప్పంటే ఈయన తప్పంటాడు ఒకటి బస్తీ లీడాలరా కప్ప చెప్పుడు తప్పిల్లు అంటే ఇప్పుడు పదవిలో ఉన్నోళ్ళది కాదు పక్క ఉన్న వాళ్ళది తప్పు అంతేనా ఇది ఇప్పుడు కేసీఆర్ సార్ తప్పలేదు రేవంత్ రెడ్డి తప్పలేదు ఇలా ఇప్పుడు వీళ్ళు ఒక 4 పంపించి ఈమెకి ఇండ్లు ఉందా లేదా ఈమె కిరాయికి ఉందా రెంటా ఏందా అడిగి ఇస్తే అది బాగుండే ఉన్న వాళ్ళకే 2 ఇండ్లు వచ్చినాయి మాకు అదే బాధ ఇప్పుడు కేసీఆర్ అడిగిన ఆయనే కాదు ఆయన కాదు అందరు ఒకటే నాకు ఇద్దరు ఒకటే కాకపోతే ఇన్కవైరీ చేయకుండా ఇండ్లు ఇచ్చినంత తప్పు సరే మరి 5 సంవత్సరాలకి ఆలోచించానని చెప్పేసి అంటున్నారు మరి రేవంత్ గారు వచ్చి 3 నెలలే కదా మరి ఇల్లు కట్టించమని ఎట్లా అడుగుతారు ఏమైందంటే అమ్మా మేము అప్లికేషన్ పెట్టినాం కదా అప్లికేషన్ పెట్టినాం కదా కేసీ గారికి ఎందుకంటే ఇండ్లు వస్తాయి కదా అని నమ్మకంతో ఉన్నాం ఎట్లా వస్తాయి కదా ఇండ్లు మాకు మున్సిపాలిటీలకు కట్టిస్తాడు కదా అని ఇప్పటి కూడా ఉంది నా ఫోన్లో ఉంది నీకు ఆయనకు అప్లికేషన్ పెట్టినట్టు మాతో ఇంకా ఉన్నాయి ఇండ్లది ఆ కేసీఆర్ కట్టే ఆ ఇండ్ల అప్లికేషన్లు ఇంకా ఉన్నాయి మా దగ్గర మేము పడేయలేం ఇంకా మున్సిపాలిటీలో అందరూ ఎట్లనే ఉన్నాయి ఎప్పుడైనా ఇట్లా తాకలాట వస్తుంది అమ్మా అసలు మీరు చెప్తున్నారు బానే ఉంది ఫస్ట్ 5 ఏళ్లలో శాలరీ పెంచారు అన్నారు కరెక్ట్ రెండోసారి ఇల్లు కట్టడానికి మీరు అప్లికేషన్ పెట్టడానికి 5 సంవత్సరాల్లో మీకు 5 అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్లు పెట్టినాము మరి మున్సిపాలిటీలు కట్టిస్తాము బస్సులు వేస్తాము అన్నాడు కదా బస్సులు ఎక్కడ పోయినాయి ఆయన ఎక్కడ పోయిండో ఇక మాకే పిచ్చిలేసి ఊకే మొత్తుకొని దమాకారమ్మ ఊకే ఆడ మీటింగ్ పెట్టు ఈడ మీటింగ్ పెట్టు ఎండల మీటింగ్ పెట్టి మేము దమాకారం ఎందుకంటున్నా అంటే ఒక్కటి తెలుసమ్మా మేము మీటింగ్లు పెడితే కొళ్ళకి వీకేస్తున్నాడు కేసీఆర్ సార్ కొళ్ళకి వీకేసాడు ఒక ఆమెను 5 సంవత్సరాలు తీసేసాడు ఇట్లా ఏంటంటే ఉల్టా మాట్లాడితే ఇట్లా ఆయనది ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు బందోబస్తు ఉండి ఆడవాళ్ళను తీసుకుపోయి అలా బస్సులలో ఎక్కించి పోలీస్ స్టేషన్లో పంపించి ఆయన కథపడ్డాడు మరి ఈ సార్ కూడా దాగి ఉంటా గట్టి ఏం లేకపోతే లేదు గట్లే పోతాం ఇంకేం చేస్తాం అంతే కదా వాటి ఇప్పుడు మేము కూర్చున్నాం అనుకో పోలీసు వాళ్ళతో కొట్టించి లేపించిన అవసరం 10 ఏళ్ళు పట్టింది కదమ్మా ఈయనకు కూడా కొంచెం టైం ఇవ్వండి ఏముండని అంటే మేము ఇప్పుడు మా మీడియా అటు కేసీఆర్ గారికి సపోర్ట్ కాదు ఇటు రేవంత్ గారికి సపోర్ట్ ఇద్దరు సేమ్ ఒకటే ఇద్దరు ఏంటంటే వచ్చి 3 నెలలే అవుతుంది కాబట్టి మీ సమస్య ఇంతలో చెయ్యలే ఇప్పుడు ఇంతలో చెయ్యడు ఒకటి ఊర్లలో ఒకటి 3 ఎకరాలు 4 ఎకరాలు కూడా ఆయన ఊర్లోనే చూసుకున్నాడు ఈయన వచ్చి కూడా ఊర్లోనే చూస్తున్నాడు హైదరాబాద్లో ఏం చూస్తున్నాడు
మా గరీబులను ఏం చూస్తలేదు. ఇద్దరు కూడా చెప్తున్నాను, రైతు బంధు ఊర్లకే పడుతుంది, గరీబులకే పడుతుంది. ఎవరైనా చచ్చిపోయినా ఊర్లకు 5 లక్షలు పడుతున్నాయి. మేము హైదరాబాద్ చచ్చిపోయిన మాకు కూడా 10 రూపాయలు ఇస్తారు. కేసీఆర్ ఇస్తలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్నమోని వచ్చి అనుకో, కేసీఆర్ కూడా ఇప్పుడు మేము ఇక్కడ చచ్చిపోతే మాకు ఇండ్లు లేవన్నమాట. 5 లక్షలు ఊళ్ళల్లో వేస్తున్నాం, మాకు ఇవ్వచ్చు కదా. ఎట్లా సాగుతుంది తెలియదు వల్ల. ఏంటి ఊళ్ళల్లో పోతే 5 లక్షలు 5 లక్షలు ఒకటి చచ్చిపోతే ఒక గుంటున్న 5 లక్షలు ఇస్తున్నాడు కేసీఆర్. ఇప్పుడు ఊళ్ళలో అన్ని బిల్డింగ్లు అయినాయి, హైదరాబాద్ ఏం లేదు మాకు. అది కాదమ్మా, ఇప్పుడు ఊళ్ళల్లో అంటే పట్టా ఉంటే డబ్బులు ఇస్తున్నారు, బానే ఉంది. ఇప్పుడు మీకు హైదరాబాద్ లో మరి భూమి జాగా ఏం లేదు, ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? మరి భూమి జాగా లేదు ఎందుకమ్మా, ఇక్కడ కూడా కొద్దిగా చూడాలి. వాళ్ళు కూడా మరీ టూ మచ్ కదా. మొత్తం ఊరోళ్ళే కావాలంటే ఊరిపోతే మాకే. ఇప్పుడు మా చిన్న అమ్మలు పెద్ద వాళ్ళు ఉన్నారు పబ్లిక్. హైదరాబాద్ ఏం సంపాదించిన అని అడుగుతున్నారు మమ్మల్ని. ఇక్కడ ఏం చూస్తారు, ఏం చూస్తురా అని. ఇక మా అమ్మది ఇక్కడనే కదా, రామంతపూరు. అమ్మ నాయన చనిపోయినారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఇంకెక్కడ రావాలా పోయి ఊర్లో పోయి? ఏ ముందుకు రా వస్తే ఆస్తులు. సరేనమ్మా. సరే, థ్యాంక్స్ అమ్మ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.